హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైజ్. సో ఎస్టర్డే మేము చిలుకూరు బాలాజీకి వెళ్ళామని చెప్పాను కదా. సో ఆ రోజు నైట్ మా అమ్మ వాళ్ళు బస్ స్టాండ్ నుంచి వచ్చినాక మా అమ్మ వాళ్ళ ఇంటికానే స్టే చేసాము. సో కొంచెం మా అమ్మ వాళ్ళ ఊరు కరీంనగర్కి దగ్గర అనమాట, ఒక 10 to 15 కిలోమీటర్స్. సో నైట్ అయిందని మేము అక్కడే స్టే చేసాము. సో ఇది మళ్ళీ మార్నింగ్ అనమాట. సో మార్నింగ్ 1 వరకు మళ్ళీ మా ఇంటికి రిటర్న్ అవ్వడానికి ఉంటాము. సో ఇంట్లో కొన్ని గ్రాసరీస్ అయిపోయి ఉండే, సో అవి తెచ్చుకోవడానికి డీమార్ట్కి వెళ్ళాము. మా చిన్నోడిని మా తమ్ముడికి అప్పచెప్పి మా పెద్దోని తీసుకొని వెళ్ళామన్నమాట. సో కరీంనగర్లోనే డీమార్ట్, బట్ ముందు రోజు కరీంనగర్ నుంచి వచ్చినా కానీ ఫుల్ టైర్డ్ ఉన్నాయి అనమాట. సో డీమార్ట్కి వెళ్ళడానికి అస్సలు ఓపిక లేకుండే. సో మార్నింగ్ అమ్మ వాళ్ళ ఇంట్లో స్టే చేసి మళ్ళీ డీమార్ట్కి వచ్చాము మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత. సో కొంచెం గ్రాసరీస్ అనేవి తీసుకోవాల్సి ఉంది, అవి ఉప్పులు పప్పులు అట్లాంటివి తీసుకొని ఉండేదన్నమాట. సో నిన్నటి విషయానికి నాకు తెలిసి చాలామంది కనెక్ట్ అయి ఉంటారు. అదే పిల్లల గురించి మనల్ని ఇట్లా మామూలుగా దిప్పుతూ ఉంటారు కదా మాటలతోని. సో అట్లాంటి వాళ్ళప్పుడు వాళ్ళు మనకి ఏ విధంగా క్వశ్చన్ చేస్తారో వాళ్ళకి అదే విధంగా ఆన్సర్ చెప్తేనే మనకి అట్లాంటప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. మన పెయిన్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది. అంతేగాని వాళ్ళు అంటున్నారు కదా అని మనం సైలెంట్గా ఉన్నాం అనుకోండి, ఇంకొకటి ఎక్కువ అంటారు. అట్లాంటప్పుడు వాళ్ళు చెప్పిన దానికి మనం దానికి కౌంటర్గానే సంబంధం. ఒకసారి చూడండి, రెండోసారి చూడండి, మూడోసారి ఎందుకు చూడడం? మన దగ్గర ఏం మిస్టేక్ లేనప్పుడు మనం ఎందుకు పడుతూ ఉండాలి? పడకూడదు కదా. సో అదన్నమాట నా థాట్. అందుకనే మీకు చెప్పాను, నాకు అనిపించింది. సో నేను కూడా ఆ సిచ్యువేషన్ అనేది ఫేస్ చేసి ఇక్కడ వరకు వచ్చాను అనమాట. సో నేను కూడా దేవుడికి మొక్కాను. దేవుడికి మొక్కినంత మాత్రాన పిల్లలు ఇస్తారు అన్నట్టు కాదు. మన హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా మనకు పిల్లలు కాకుండా ఉంటారు చాలా టైమ్స్. సో మన స్ట్రెస్ వల్ల మనం మెంటల్గా కొన్ని టైమ్స్ పిల్లలకు ప్రిపేర్ అయ్యి ఉండము. ఎందుకంటే మన ఎకనామికల్ సిచ్యువేషన్స్, మన ఇంట్లో సిచ్యువేషన్స్ వల్ల ఇప్పుడు పిల్లలు వస్తే వాళ్ళని మనం మంచిగా చూసుకోగలిగినప్పుడే కదా మనం పిల్లల్ని తీసుకోగలుగుతాము. వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వగలుగుతాము అన్నప్పుడే, వాళ్ళను మంచిగా దారిలో పెంచగలుగుతాము అన్నప్పుడే మనకు ఆ మెంటల్ స్టెబిలిటీ ఉన్నప్పుడే మనం పిల్లలు అనేది ప్లాన్ చేసుకోవాలి. ఎవరో అంటున్నారు అని మాత్రం చేసుకోకండి. సో అందుకే మా పెద్ద బాబుకి మా చిన్న బాబుకి 4.5 years గ్యాప్ ఉండేది. అందుకే అంటే మేము మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నప్పుడే, కొంచెం ఎకనామికల్గా ప్రిపేర్ అయి ఉన్నప్పుడే సెకండ్ బేబీ ప్లాన్ చేద్దామని అనుకున్నాము. సో అందుకని అప్పుడు టైం వచ్చినప్పుడు అయింది. మనకి ఎంతమంది రాసి పెట్టుంటారో అది వస్తుంది కంపల్సరీ. ఏ టైంలో రావాలన్నది ఆ టైంలో వస్తుంది. అది డెస్టినీ రాసి పెట్టింది, ఎవ్వరూ మార్చలేరు. కొంతమంది కారు. సో అది అంతే, వాళ్ళకి కర్మ అంటే మళ్ళీ ఈ జన్మలో మనం ఏం పాపాలు చేసాం అట్లా కాదు. కంపల్సరీగా మనకు లాస్ట్ జన్మలో చేసిన వాటికి ఈ జన్మలో అనేది ఉంటుంది. అది డెస్టినీ, దాన్ని మార్చలేము, మనం ఏం చేయలేము. మనకి ఏది రాసి పెట్టండి అదే. కొంతమంది ఎంత కష్టం చేసినా కానీ అసలు బిచ్చగాడిలాగే ఉండిపోతాడు. వాడు ఇప్పుడు ఏదైనా వర్క్ చేసుకుంటే వాడికి ఈజీగా అవుతుంది. కాళ్ళు చేతులు అన్నీ మంచిగా ఉన్నా కానీ ఏదైనా వర్క్ చేసుకోలేడు. చేసుకుంటే వాడికి డైలీ ఒక 500-600 అన్నా మంచి పేమెంట్ వస్తుంది, కానీ ఆయన చేసుకోడు. ఎందుకంటే అదే లైఫ్, తన కర్మ, అది లీడ్ చేయాలి, తప్పదు. సో అదనమాట. ఇట్లాంటి మాటలు నేను కూడా కొన్ని విన్నాను. సో నాకు కూడా డిప్రెషన్లో ఉన్నప్పుడు నేను అట్లాంటివే వింటూ ఉంటాను అనమాట. కొన్ని సూక్తులు, ప్రవచనాలు అందరివి వింటూ ఉంటాను. సో అవి మీకు షేర్ చేశాను, నచ్చింది అనుకుంటాను. సో డీమార్ట్కి వెళ్ళాక ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చి మళ్ళీ ఇంటి దగ్గర స్టే చేయలేదన్నమాట. మళ్ళీ ఉంటే సరుకులన్నీ తీసి బయట పెట్టాల్సి వస్తుంది. సో అందుకని ఆ సరుకులు తీసుకొని మా చిన్నోడిని తీసుకొని తొందరగానే బయలుదేరి వచ్చేసామన్నమాట. ఒక 15 to 20 minutes ఉంటుంది మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి. సో మీకు ఇందాక చూపించినవి 10 రూపీస్ బజార్లో తీసుకున్నాను అనమాట. వెజిటబుల్స్ కూడా చూపించాను కదా, చాలా ఫ్రెష్గా ఉంటాయి కరీంనగర్లో. ఎందుకంటే మనకు అక్కడ నుంచే దాని చుట్టూ ఉన్న ఊళ్ళ పక్క నుంచి వచ్చే రైతులందరూ అక్కడ తెచ్చి అమ్ముతారనమాట. సో అవి తీసుకొచ్చేసి మళ్ళీ నాకు ఇక్కడ మా ఊళ్ళో వెగుప్పల్లో ఏమంటే కొంచెం తొందరగా అవైలబుల్ ఉండవు, అవి ఫ్రెష్ ఉండవు, ఎప్పుడెప్పుడో ఉంటాయి. సో నేను ఎప్పుడు కానీ వెజిటబుల్స్ తెచ్చుకుంటే ఆల్మోస్ట్ ఒక 10 daysకి సరిపడా తెచ్చేస్తాను. సో తెచ్చేసుకున్నాక ఇంటికి వచ్చాము. అమ్మ వాళ్ళ ఇంటికి మార్నింగ్ తినేసాము. ఇక మధ్యాహ్నం ఏం తినాలనిపించలేదు. సో అందుకని రైస్ ఇంటికి వచ్చాక కూడా ఏం కుక్ చేయలేదు. సో ఇట్లా అప్పాలు ఉంటాయి కదా మనకు పండగకి, అదే కదా మెయిన్గా, ఏది ఆకలేసినా వేసుకొని తినడం, అవన్నీ అప్పాలు వేసుకొని ఇప్పుడు తింటున్నాము. అంటే సమ్ టైమ్స్ తినాలనిపించదు, సమ్ టైమ్స్ వద్దాలనిపిస్తాయి. సో మెయిన్గా మేము డీమార్ట్కి వెళ్ళేది ఎందుకంటే మీ ఇందాక చూపించాను కదా. సో అందుకే డైపర్స్ అయితే కంపల్సరీ ఇంట్లో లేకపోతే పిచ్చిలేస్తుంది అన్నమాట. ఎందుకంటే బెడ్ మొత్తం అంటే ఆల్మోస్ట్ కొంచెం తక్కువే టాయిలెట్ చేస్తాడు మా చిన్నోడు. వచ్చేసి కింద దింపితేనే పోస్తాడు. ఒక నైట్ టైంలో మాత్రం పాపం వాడిని ఊరికి లేపి దించడం కష్టం అవుతుంది. వాడు లేస్తాడు, ఇట్లా మెసులుతాడు, కానీ నేనే దింపను అనమాట. సో మనకు కూడా మంచి టైడ్ అయి ఫేస్లో ఉంటాం కదా, అందుకని దింపకూడదు. ఇప్పుడు
దించలేను. సో ఇక్కడ మా ఊడిది యాక్టింగ్ వీడియో వాయిస్తోని చూడండి అది కావాలని ఏడుస్తున్నాడు. అది ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కాకుండా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక బయటికి తీసుకెళ్ళొచ్చాను. ఇక బయటికి తీసుకొచ్చి కొంచెం క్రాంకీ ఉన్నాడు, కూల్ అవుతాడనమాట. ఇసుకలో ఆడుకొని అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. సో నిద్రకు వచ్చినప్పుడు కూడా క్రాంకీనెస్ ఎక్కువ అవుతుంది. ఆకలేస్తే తినిపిస్తుంది, తినడు. ఓన్లీ ఫీడింగ్ మీదే డిపెండ్ అవుతాడు అనమాట. సో అదనమాట. సో ఇక్కడ మీకు మళ్ళీ మా హస్బెండ్ అక్కడ ఇంటి దగ్గర నుంచి వచ్చినాక ట్రాక్టర్ ఉంటుంది కదా, నాట్ అయిపోయింది అనమాట. సో ట్రాక్టర్ తీసుకొచ్చి అక్కడ క్లీన్ చేయడానికి వాటర్ ఉన్నాయి కదా, బాగా వస్తుంది కదా మా ఇంటి పక్కన కాలువ. సో వాగులోంచి క్లీన్ చేస్తానని అక్కడే వాటర్ దగ్గర ఉంచారు. సో దాంతో క్లీన్ చేస్తున్నారు అక్కడ వాటర్తో. ఫస్ట్ అక్కడ కొంచెం ఆ మట్టి అంతా ఉంటుంది కదా ట్రాక్టర్ది. సో అందుకని అక్కడ క్లీన్ చేసేసి మళ్ళీ ఇంటికి తీస్తే మంచిగా వాటర్తో, షాంపూ వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా పప్పీలు 5 పెట్టింది కుక్క మాకు వచ్చేసి. ఇక్కడ అది ఒక కుక్క ఉంటుంది, అక్కడ ఒక 5 బేబీస్ని పెట్టిందనమాట. ఒకటి బ్లాక్ ఉంది, 2-3 బ్రౌన్ ఉన్నాయి, ఒకటి ఫెయిర్ ఉంది. మా పెద్దోడు వచ్చేసి వాటిని తెచ్చి పెంచుదాం అంటున్నాడు. నాకు మిమ్మల్ని పెంచడానికే సరిపోవట్లేదు, ఇంకా వాడిని పెంచుతాను రా అని అనుకున్నాను. నాకు కొంచెం ఆ ఎంటికలు జుట్టు ఇంట్లో పడతా ఉంటే కుక్కది కొంచెం మంచిగానే అనిపిస్తుంది. ఫుడ్ పెట్టమంటే పెడతాను, కానీ వీటిని పిల్లల్ని పట్టుకొని చేయడం అంటే ఇబ్బంది అనమాట. సో ఇక్కడ మా చిన్నవాడు చూసాడా, వాళ్ళ అన్నను వాళ్ళ డాడీని చూసి ఎంత ఎక్సైట్ అవుతున్నాడో. మా పెద్దోడు కూడా వెళ్ళాడనమాట ట్రాక్టర్ తీసుకురావడానికి. వెళ్ళినప్పుడు మా పెద్దోడికి ఎంత ఎక్సైట్మెంట్ అంటే వెహికల్స్ అంటే, సో చాలా ఎక్సైట్మెంట్. ఈ ట్రాక్టర్ ఆ పొలాల చుట్టూ తిరగడం, ఎంత ఆగబట్టినా ఆగడు, వెళ్తూనే ఉంటాడు, ఏడుస్తూనే ఉంటాడు. సో చూసారా ఇక్కడ డీజిల్ క్యాన్ తీసుకొస్తాడు. ఇక వాళ్ళు వస్తుంటే మా చిన్నోడు ఆగడనమాట, మొత్తం ఎగిరి గెంతులు వేస్తూ ఉంటాడు. సో వచ్చాక మా పెద్దోడు అది బండి గడికి వచ్చాడు కదా, మళ్ళీ ఫ్రెష్ అప్ అయి డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు. ఇది చూసారా ఎల్లో కలర్ బ్లూ కలర్ బైక్, అది మిక్సర్. అది వచ్చేసి అక్కడ మనం చిలుకూరు బాలాజీకి వెళ్ళాం కదా, సో అక్కడ తినేసుకున్నాడు అనమాట. మనం ఇప్పుడు ఏదైనా ఐటెం కొన్నాడు అనుకోండి, మళ్ళీ అది కొన్న టైం వరకు కూడా ఉండదు. అది ఆల్మోస్ట్ ఆ ఈవినింగ్కే మటాష్ అయిపోతుంది అనమాట. దాని పార్ట్స్ అన్నీ ఊడిపోతాయి, అది ఒక్కటి కూడా సరిగ్గా ఉండదు. మా చిన్నోడి కోసం కొన్న వాటితో కూడా మా పెద్దోడు ఆడేస్తాడు. అండ్ నైట్ వచ్చేసి ఇక్కడ డిన్నర్లోకి పొద్దున అమ్మ వాళ్ళ ఇంటికాంచే పప్పు ఎగ్ కర్రీ తెచ్చుకున్నాము. సో నేను ఇక్కడికి వచ్చాక ఆమ్లెట్ వేసుకున్నాను. అండ్ చట్నీ ఉండే, అంతకుముందు అమ్మ వాళ్ళ ఇంటికాంచి తెచ్చింది పండు మిర్చి చట్నీ అండ్ కారపొడి. ఓన్లీ రైస్ పెట్టుకున్నాను, ఒక ఆమ్లెట్ వేసుకున్నాం అనమాట. సో అంతే, కుకింగ్ చేసే ఓపిక కూడా లేదు, చాలా ఫుల్గా టైర్డ్గా అనిపించింది అనమాట. సో ఇదనమాట మా చిన్నోడికి పెద్దోడికి తినిపించేసాక మేము తింటాము. సో అట్లయితేనే కొంచెం రిలాక్సింగ్గా తినచ్చు. ఇప్పుడు వాళ్ళకి తినబెట్టకుండా మనం తిన్నాం అనుకోండి, మొత్తం క్రాంకీగా చేసేస్తాడు. మా చిన్నోడైతే ఇక నిద్రకు వచ్చినప్పుడు వాడికి తినబెట్టి పడుకోబెట్టినాకే తినగలుగుతాం, ఎందుకంటే ఏడుస్తూ ఉంటే మనం తినలేం కదా. సో వాళ్ళు మంచిగా తిని పడుకుంటేనే మనకు రిలాక్సింగ్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. సో అన్ని లైట్స్ ఆఫ్ చేసి తొందరగానే 7:30, 8 వరకు పడుకొని పోతాం అనమాట. అండ్ మార్నింగ్ 4కి 3కి 5కి అట్లాగే లేస్తూ ఉంటాం అనమాట. సో లైట్స్ అన్నీ ఆఫ్ చేసి. సో ఇదనమాట ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం, షేర్ చేయడం అసలు మర్చిపోకండి. సో ఈ దేవుడి ఫోటో నచ్చిందా మీకు? బాగుంది కదా. సో కిచెన్ అంతా క్లీన్ చేసుకొని అదంతా చేసి పడుకొని పోయామన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.